14 డాన్సింగ్ ఐకాన్. లాస్ట్ సీజన్ వరకు ఫినాలే వచ్చిందంటే జడ్జెస్ కి ఎవరికి మార్కులు వస్తాయా, ఎవరు ది బెస్ట్ ఇస్తారని టెన్షన్ పడేవాళ్ళు. కానీ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్కళ్ళు ది బెస్ట్ ఇస్తున్నారు, వాళ్ళని టెన్షన్ పెడుతున్నారు. మరి ఈ వారం కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. పోయిన సీజన్ వరకు టాస్క్ అంటే వాళ్ళు దండం పెట్టేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో వీళ్ళు ఆ టాస్క్ కే పిండం పెడుతున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. కాదన్నా, ఇది 4th ఎపిసోడ్. నాకు ఎందుకో కొంచెం మర్యాద తక్కువైనట్టు అనిపిస్తుంది. ఏమైందన్నా? ఆ ప్రొడక్షన్ ఆంటీ ఉందా, ఆ, టీఏలే అన్నా. నువ్వు టీ అడుగుండవన్నా, మరేంటి అని అడుగుంటావు. సుష్మిత బాగుంటది కదన్నా, బాగుంటది. గుడ్ ఫ్రెండ్ అన్న నాకు. ఇప్పుడు ఓకే, ఇన్స్టాలో ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఇన్స్టా ఏంటి భయ్యా? లాస్ట్ వీక్ ఇంటికి కూడా ఫాలో అయ్యావంట కదా. అది కూడా వచ్చేసింది బయటికి. అట్లా నేను వరకు చీకట్లో రాయేసా, నిజమేనా? నీ గట్టి రైలింది. అన్నా ఏం అది బాగున్నావా? బాగున్నా. చూసావుగా ఎవరొచ్చారో? ఓ నాకు తెలిసే, ఇద్దరు టక్కలేసుకొచ్చారంటే పక్కనే కోళ్లపాలెం ఉంది. కోడి పెంటల కోసమేగా. ఓడిపోయా. కాదు, మేము ఎంత క్లీన్ గా ఉన్నాం. తెలుసు. ఇద్దరు బ్రౌజ్ హిస్టరీ క్లీన్ చేసుకునే బ్యాచ్ నాకు తెలుసులే. సరే మనిద్దరం ఓకే. వాళ్ళిద్దరేది లాస్ట్ వీక్ నాతో వచ్చింది, ఇప్పుడు మనిద్దరం వచ్చాం. ఇదే ఒక్కరుంటే సమస్య. రమ్మను. వెల్కమ్ ఏం లేదా మాకు 4 ఎపిసోడ్ లో? ముందు చాపేసి తమలపాకు పాపకైతే వెల్కమ్ అలాగే చెప్తాము. అవన్నీ వద్దులే గానీ వీళ్ళ మాటలు అసలు నువ్వు పట్టించుకోకు. సో నీకేదైనా కష్టం వస్తే చెప్పు, నేను గొడుగు పట్టుకుంటా. నాకేదైనా కష్టం వస్తే నువ్వు గొడుగు పట్టుకో. ఓ పని చేయండి రా, గొడుగులతో పాటు 2 బ్యాగులు వేసుకుని నువ్వు ఆవిడకి అసిస్టెంట్, నీకు అసిస్టెంట్ కింద ఉండండి. నాకు అసిస్టెంట్ లేడన్నా. నాకుండు మరి అయితే. హలో, అసలు నా అందం చూసి అబ్బాయిలందరూ కుక్కల్లా వెంట పడుతున్నారు తెలుసా? నువ్వు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే కుక్కలే ఎండపడతాయి. అయినా ఇంత పెద్ద షోకి నేను పెద్ద హీరోయిన్ కావాలనే కదా నన్ను తీసుకొచ్చారు. మీరు చేస్తున్న షోతో పోలిస్తే ఇదేమంత పెద్ద షో కాదమ్మా. మనిద్దరం లవ్ లో ఉన్నాం కదా, సో ఎపిసోడ్ అంతా నా కళ్ళల్లో నువ్వు, నీ కళ్ళల్లో నేను చూసుకుంటూ ఉన్నాం. అలానే ఉంటే మంటెక్కిపోతాయి. అయ్యా, ఆ రోజు ఆ కాల్ చేసింది నువ్వేనా ఆవిడికి? ఓ భయ్యో, మీరు ఎన్నైనా చెప్పండి, మీ ఇద్దరే దా మనం వెళ్దాం, దా ఎపిసోడ్ చేసుకుందాం. ఆలోచించుకుందా, వచ్చి లాగొద్దు ఇంకా ఈ టైంలో. ఏంటి ఏం అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థం కాదు. జాగ్రత్త నడవండి. అసలే ఒట్టి మనిషి. నీది అడావుడే తప్ప ఎవరు పడేలా లేరు భయ్యా నీకు. ఎక్కడికమ్మా ఓటింగ్ అయిపోరా. సో విన్నింగ్ టీమ్ లీడర్, లూజింగ్ టీమ్ లీడర్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు టాస్క్ అందుకుంటారు. టాస్క్ వద్దు కానీ ఇందాక నుంచి మా లవ్ బర్డ్స్ ఒక సాంగ్ చేశారు కదా, ఆ నిన్ను వద్దని విను ఎప్పుడైనా అని చెప్పేసి, నిలువద్దను విన ఎప్పుడైనా, అప్పటి నుంచి కొడేస్తుంది. నాకు కూడా ఒకసారి అర్థం ఏదో మనం కూడా తెలిసేస్తే 2 స్టెప్లు వేస్తే సెట్ అయిపోద్ది. వాళ్ళ లవ్ బర్డ్స్ కొంచెం ఎంకరేజింగ్ ఉంటది కదా. నీతో కలిసి డాన్స్ చేయడం నాకు టాస్క్. గెలిచిన టీమ్ లీడర్ చెప్పగానే జీ హుజూర్ అనాలి. నీ
నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా సార్ నేను మీ ఇద్దరిని దేనికి పంపించాను? వాళ్ళిద్దరు అంత బాగా చేసాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ అలా చేస్తూ అలా ఫ్రేమ్ ని ఫిల్ చేయడానికి పంపించా. మీరేంటి ఫ్రేమ్ లోకి దూరారు? మీరు ముందు రండమ్మా. సేమ్ మీరు ఫాలో అవ్వాలి వాళ్ళ ఓకే అండి, ఓకే. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇట్లా ఫిల్ చేస్తాడు. 5 6 7 8 సౌండ్. కాదయ్యా, ఈయన ఫ్రేమ్ లోకి వెళ్ళి హీరోయిన్ ని చూస్తాడేంటయా? బట్ ఎస్, ఇంతటితో వీళ్ళ జుంబా క్లాస్ ఫినిష్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. సార్ నాకు చాలా ఆకలి వేస్తుంది. నాకు 3 సీజన్ల నుంచి చేస్తుంది, నేను చెప్పాను కదా. ఆయన చెప్పినవని మైకిలా చెప్పకమ్మా. ఏం కావాలరా మీకు? బిర్యానీ కావాలా? ఏంట్రా నీ జాంగ్రీ, నీకేం కావాలి? అసలు ఎలా ఉన్నా అంటే ప్యాసింజర్ ట్రైన్ లో ఫ్యామిలీతో సహా అంకులు పిల్లల్ని తీసుకుని వెళ్తాడు ట్రైన్ లో, అలాగే ఉన్నాడు ఆ బర్త్ లో కూర్చుని. మొత్తం నెట్టేసారు ఈ చివరికి. ఆ చివరి కొంచెం ఖాళీ ఉంది కదా, అటు జరగచ్చు కదా. ఇంక నేను ఎట్ట స్పీకర్ లోకి వెళ్ళిపోవాలా? అంటే మీ తమ్ముడికి దగ్గరగా ఉంచుదామని అటు జరిపారు. ఇవి ఇక జీవితాంతం నవ్వుకోవటం, పిచ్చి చూపులు చూసుకోవడం తప్ప ఏం కాదు, నాకు అర్థమైపోయిందిలే. కానీ తేజుకి ఇది చెప్పు 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 అని చెప్పించుకుని ఇంత జోక్ చేసి ఇక్కడ నా మీద పడుతున్నావు మళ్ళీ. నేను నీకు చెప్పానా? ఏంటి సర్లే భయ్య, ఎవరు వస్తున్నారు? భయ్య దగ్గర నుంచే వచ్చారు. ఇప్పుడు ఆగు, మన జూనియర్స్ కి ఛాలెంజ్. లేడీస్ కి ఇచ్చానని ఆల్రెడీ చెప్పాడు. ఆ అమ్మాయికి ఇవ్వలే పాపం, ఏదో ఒకటి.